హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీకు ఇవాళ మటన్ దోసకాయ కర్రీ చేసి చూపిస్తాను. మటన్లో కానీ చికెన్లో కానీ మనం ఏదైనా కలుపు వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మసాలా వేయక్కర్లేదు. వేయకుండా ఎలాగా అని చూస్తున్నారా? చూడండి. దోసకాయలో కొంతమంది గింజలు ఉంచుకోరు, మీ ఇష్టం. నేనైతే గింజలు ఉంటే బాగుంటుంది దానికి. అది 1/2 కేజీ మటన్ అనమాట. ఫ్లేవర్ కోసం ఓన్లీ 2 లవంగా, దాల్చిన చెక్క చిన్నది, 2 లవంగా, 2 యాలక్కాయ వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా వేపండి. మనం ఈ మామిడికాయ కానీ, దోసకాయ కానీ, ములక్కాయ కానీ, చిక్కుడుకాయ ఇవన్నీ వేస్తారు మటన్లో. దీనివల్ల ఏంటి అంటే మనం మసాలాలు అసలు వేయక్కర్లేదు. దానివల్ల మన గ్యాస్ ప్రాబ్లం రాదు. చక్కగా నైట్ కూడా తినొచ్చు కర్రీని. నేనైతే ఈ విధంగానే చేస్తాను. అసలు నేనైతే వేయను. ఉప్పు, పసుపు వేసి మగ్గపెట్టండి. దోసకాయ వేయను, ఎందుకంటే అది మటన్ 2-3 సార్లు విజిల్ రానిస్తాం కదా, అది కూడా మెత్తగా అయిపోద్దని. ముక్క కనిపిస్తే బాగుంటుంది దోసకాయ ముక్క. మటన్ దోసకాయ ఈ ఓన్లీ కర్రీ నా గురించే, ఎందుకంటే నేనే తింటాను మా ఇంట్లో దోసకాయ. మా ఇంట్లో ఎవరు తినరు ఇక, అందుకని నేను సపరేట్గా నేను చేసుకుంటాను. అంటే 2 కూరలు వండుతాను అనమాట మటన్ వచ్చినప్పుడు. ఎప్పుడైనా కలిపేసినవి అయితే నేను తింటాను, అప్పుడు రాత్రిపూట కూడా తినొచ్చని. చాలా బాగుంటుంది దోసకాయ. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దోసకాయ వేయండి. కొంచెం ఒక 5 నిమిషాలు అయితే సరిపోద్ది. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తాను అంతే. ఇక మసాలా పొడి వేయం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏదేమైనా కలిపి వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. మనం మసాలాలు వేయక్కర్లేదు, గ్యాస్ రాదు, హాయిగా ఉంటుంది. కలిపి వేసుకుని తినడానికైతేనే ట్రై చేస్తే బాగుంటుంది. గ్రేవీలాగా బాగుంటుంది. మామిడికాయ కానీ ఏదేమైనా సరే. ఇదిగోండి మీకోసమే మటన్ దోసకాయ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మటన్ దోసకాయ.